సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గంలోని వ్యవసాయాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎరువుల లోటు ఎక్కడా లేదని, సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. రైతులు క్యూ లైన్లో నిలబడే పరిస్థితి రావద్దని, ఎరువుల సరఫరా రైతు వేదికలు, సొసైటీలు, మహిళా సంఘాల ద్వారా జరిగేలా చూసుకోవాలన్నారు. హుస్నాబాద్ వ్యవసాయాధికారులు రాష్ట్రానికి రోల్ మోడల్గా ఉండాలన్నారు. త్వరలో నర్మేటలో నిర్మితమైన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమవుతుందని, దానికి సంబంధించి ఇప్పటి నుండి రైతులకు అవగాహన కల్పించారన్నారు. ఆయిల్ ఫామ్ సాగుపై 5 ఎకరాల పైన ఉన్న రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారన్నారు. మధ్యలో పైలట్ ప్రాజెక్టుగా పశు సంపద అభివృద్ధికి ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించిందని, అక్కడ అమలవుతున్న దాన్ని స్టడీ చేయాలన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ప్రతి ఇంటికి పాడి గేదె ఉండేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించాలన్నారు. రాజా బీరుదేపల్లి రాజా ఇటువంటి బీరుదేపల్లి సొంతపేట విశ్వభాయ్ చాలా రోజులు జిల్లా అధికారులు జిల్లా అధికారులు అదే నమస్కారం. ఇంకా డివిజనల్ అధికారులు మనం వ్యవసాయ ప్రదర్శన అంటే కిసాన్ మేళా చేస్తున్నప్పుడు మేము అనుకున్నాం. తర్వాత ప్రోగ్రాం అయిన తర్వాత మీ అందరికీ ట్రీట్లా బ్రేక్ఫాస్ట్ చేస్తాం అని అనుకుని చాలా కాలంగా లేట్ అయింది. 3-4 నిమిషాలు మీరు పేపర్ కూడా ఇచ్చినారు. ఈ ఫర్టిలైజర్కి సంబంధించి గ్రోమర్ సెంటర్ దగ్గర ఏమో ఉన్నప్పుడు అక్కడ కొన్ని సబ్సిడీ